లేజర్ బీమ్తో డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ సిస్టమ్ తయారు చేసేలా ఉంటుంది. లేజర్ అనేది చాలా లీథల్, ఇమ్మీడియట్గా చాలా హై స్పీడ్, చాలా ఎగ్జైల్ అనమాట, చాలా ఫాస్ట్గా, చాలా స్పీడ్గా, చాలా ఈజీగా అయిపోద్ది అనమాట. సో అటువంటిది మనం నిన్న టెస్ట్ చేసాం. డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని టెస్ట్ చేశారు. దీనికి ముందు మనం చూస్తే కనుక 1986లోనే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ఇలాంటి ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. అదే కాళీ ప్రాజెక్ట్ అనమాట. అయితే దాని తర్వాత ఇది డిఫెన్స్ రిలేటెడ్ కాబట్టి ఇప్పుడు మనం డిఆర్డిఓ వాళ్ళు దీన్ని మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ తీసుకొచ్చారనమాట. ఇది డిఆర్డిఓకి సంబంధించిన లేబొరేటరీ చెస్ అనమాట, సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్ అండ్ సైన్సెస్. వీళ్ళు ప్రత్యేకంగా దీన్ని తయారు చేశారు. ఇది వెహికల్ మౌంటెడ్ లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్. ఇది దీనిలో బేసికల్గా హై ఎనర్జీ లేజర్ బయటకు వస్తుంది. దాంతో ఎటువంటి డ్రోన్ అయినా ఆ లేజర్ బీమ్ ద్వారా, సో లేజర్ అనేది చాలా హై స్పీడ్ లైట్ వచ్చి దాని దగ్గరికి వెళ్ళి దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. ఓవరాల్గా ఆ డ్రోన్ కానీ ఆ సెన్సర్ని కానీ డిస్ఫంక్షన్ చేస్తే ఇంకా అది పనిచేయదనమాట. చాలా హెవీగా డిస్టర్బ్ చేస్తే ఆల్మోస్ట్ దానిలో సిస్టమ్ మొత్తం పాడైపోద్ది అనమాట. సో ఇలా మనం శత్రువుల్ని, ముఖ్యంగా శత్రువులు పంపించే డ్రోన్స్ కానీ వీటన్నిటిని కానీ దుర్భేద్యం చేసేందుకు, వీటన్నిటిని మనం డిస్ఫంక్షన్ చేసేందుకు దీన్ని వాడుకోవచ్చు. అయితే ఇది ఇంకా ట్రయల్ స్టేజ్లోనే ఉంది. ఇది మొత్తం కూడా ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్ అండ్ ఇంటర్డిక్షన్ సిస్టమ్ ద్వారా మనం తయారు చేస్తున్నాం.